వార్త 19వ అధ్యాయము 26, 27. ఇదిగో యోహానుతో క్రీస్తు సిలువలో ఉండి పలికిన మాట, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడని అప్పచెప్పి ఉన్నాడు. యేసుక్రీస్తు ఏ స్థితిలో ఉండి తన బాధ్యతను గుర్తు చేసుకున్నాడో మనం ఇక్కడ ఈ మాటను బట్టి గుర్తు చేసుకోవాలి. మన తల్లిదండ్రుల్ని మనం యేసుక్రీస్తులో పోల్చుకొని, వాక్యంలో పోల్చుకొని, ప్రతి మాట వాక్యంతో మనం సరిచూసుకోవాల్సిన విధానం ఉంది. యేసుక్రీస్తు ఉన్న స్థితి, తన శరీరం అంతా దున్నబడి, తన రక్తమంతా ఆఖరి బట్టు వరకు కార్చి, తను మరణాపాయం పరిస్థితిలో ఉన్నా కూడా ఈ లోకంలో తన తల్లిని గుర్తు చేసుకొని, తన తల్లితో ఉన్న క్షణాలని, రోజుల్ని అన్ని గుర్తు చేసుకొని, ఆయన ఆ స్థితిలో మనమైతే మన తల్లిని, మన తండ్రిని, ఎవరిని గుర్తు చేసుకునే పరిస్థితి అయితే అప్పుడు ఉండదు. ఎక్కడ దాకా ఎందుకండి, మనం ఏదన్నా ఇంట్రెస్ట్గా ఏదన్నా చూసే టైంలో మన తండ్రి మన తల్లిలో పిలిస్తే, ఏంది నీ సొద, ఏంది నీ సొన, ఏంది నీ గోల అని మనం ప్రతిదీ కించపరిచే పరిస్థితులు, కించపరిచే మాటలు మాట్లాడుతూ ఉంటాం. మన మధ్య జరిగే పరిస్థితులు. అలాంటి పరిస్థితిలో కూడా దేవుడు తన తల్లిని గుర్తు చేసుకొని, నా బాధ్యత నెరవేర్చుకొని, నేను అప్పగించుకున్న ఈ ప్రక్రియని నేను నెరవేర్చుకొని వెళ్ళిపోతున్నాను. కానీ నా తల్లి తన బిడ్డగా ఎంత రోదన పడుతుందో ఆయన చూస్తా, తన తల్లి కళ్ళి చూసి ఒకరికి అప్పచెప్పటం, ఆమె ఈ స్థితిలో నన్ను చూసి ఆమె తట్టుకోలేదు, ఆమె ఏమైపోతుందో, తన శరీరధారిగా ఉంది కాబట్టి తనకి ఒక ఆదరణ కావాలి కాబట్టి అని ఆ స్థితిలో తల్లి కళ్ళి చూసి తల్లిని ఒకరికి అప్పచెప్పటం జరుగుతుంది. దీంట్లో మనం పోల్చుకుంటే మన తల్లిదండ్రుల పట్ల మనం ఎంత బాధ్యతగా ఉన్నాము, ఎలాంటి పరిస్థితిలో తల్లిదండ్రులు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము, వాళ్ళకి ప్రతి పరిస్థితిలో వాళ్ళకి మన చిన్నతనం అంతా వాళ్ళు మన కోసమే త్యాగం చేసి ఉంటారు. ప్రతిదీ త్యాగం చేసి ఉంటారు. మనకి రెక్కలు వచ్చి మనం వాళ్ళ బాధ్యత తీసుకునే టైంలో వాళ్ళని నెగ్లెక్ట్ చేసి, వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళకి వదిలేసి వాళ్ళ చూసుకుంటారులే, మనం చూసుకుందాం, మాకు ఒక కుటుంబం వచ్చిందిగా, మాకు మా కుటుంబం ఏర్పడి మాకు బాధ్యతలు వచ్చినాయిగా, మాకు బరువులు అయిపోతుంది కదా అసలు కుటుంబం అనుకోకుండా మన తల్లిదండ్రుల్ని మన చివరి దాకా మనం బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి తల్లిదండ్రుల పట్ల మనం నెరవేర్చుకోవాలి. ఎందుకంటే మనం ప్రతిదీ క్రీస్తుని పోలి నడుచుకోవాలనేది వాక్యం చెప్తుంది. ప్రతి విషయం క్రీస్తుని పోలి నడుచుకోవాలి. మన పరిస్థితులన్నీ తెలుసుకొని మనం ఎవరికి ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మనం దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడు, మన కుటుంబంలో మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం వాక్యంతో పోల్చుకొని, నేను చేసే పరిస్థితులు ఎట్టున్నాయి, వాక్యం ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నానని మనం వాక్యంతో ప్రతిదీ పోల్చుకుంటే మన పరిస్థితులు మనకి అద్దంలో కనపడ్డట్టు కనపడతాయండి. ఒకరు చెప్పేదే కనపడేది కాదు. మనం ప్రతిదీ మనం చూసుకోవాలి. ఎందుకంటే ప్రతి విషయంలో మనం ఏం చేద్దాం, ఏం తిందాం, ఏం త్రాగుదాం, ఏం భుజిద్దాం అనేది ప్లాన్గా ఉన్న విషయాల్లో మన ఆత్మీయ సంబంధమైన విషయాలు కూడా మనం ఖచ్చితంగా పోల్చుకొని చూసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం, మన దేవుని సన్నిధికి వెళ్ళి మనం ఎంతవరకు పాటిస్తున్నాం, ఎంతవరకు నెరవేర్చుకుంటున్నాం, దేవుణ్ణి కలిగి మనం ఎంతవరకు ఉన్నాము అనేది మాత్రం మనం ఖచ్చితంగా పోల్చుకోవాలి. ఒకళ్ళకి చెప్పాలి, ఒకళ్ళ ముందు ఒప్పుకోవాలి అనేది కాదు. మనం సరిచూసుకోవాలి. మనం గైడెన్స్ చేసుకుంటే మన లోపాలు ఏందో మనకి క్లియర్గా తెలిసిపోతాయి. అందుకే ప్రతిదాన్ని వాక్యంతో పోల్చుకోవాలి, ప్రతిదాన్ని క్రీస్తుతో పోల్చుకోవాలి, క్రీస్తులో నడుచుకోవాలి, క్రీస్తు మాట ప్రకారం జీవించాలి. మనకు ప్రతి బోధన వాక్యం మీదే నడుస్తుంది కాబట్టి ఆ క్రీస్తు ఎంత బాధ్యతగా ఉన్నాడో, మరణాపాయ పరిస్థితిలో కూడా తన బాధ్యత, తన ఆత్మని, తన ప్రాణాన్ని దేవుడికి అప్పచెప్పి మన ఆత్మను రక్షించే ఒక్కటే కాకుండా తన శారీరకమైన తల్లిని కూడా ఎంతగా బాధ్యతగా చివరి వరకు, తన ప్రాణం పోనంత వరకు ఎంత బాధ్యతగా ఉన్నాడో మనం పోల్చుకొని చూసుకోవాలి. మన తల్లిదండ్రులను కూడా క్రీస్తులో పోల్చుకొని చూసుకోవాలి. ఇది క్రీస్తుది 3వ మాట. ఈ మాటలు దేవుడు దీవించునుగాక.